వెల్కమ్ టు కేటీ న్యూస్. నేను మీ జ్యోతి. ఈరోజు మన టాపిక్ మ్యూజిక్కి మన హెల్త్ పైన ఉన్న ప్రభావం గురించి మాట్లాడుకుందాం. మనందరికీ మ్యూజిక్ అంటే ఇష్టమే కదా. మ్యూజిక్ మన మనసుకి, శరీరానికి ఎంతో మేలు చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మ్యూజిక్ మన లైఫ్లో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఇది ఒక థెరపీ. రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే మన మ్యూజిక్ వినడం వల్ల మన బ్రెయిన్లో డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది మన మూడ్ని ఇన్స్టెంట్గా ఇంప్రూవ్ చేస్తుంది. స్ట్రెస్ ఉన్నా, టెన్షన్ ఉన్నా కొన్ని నిమిషాలు మ్యూజిక్ విన్నామంటే మనసుకి రిలీఫ్ ఇస్తుంది. ముఖ్యంగా స్లో అండ్ సూదింగ్ మ్యూజిక్ స్ట్రెస్ లెవెల్ని తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. మ్యూజిక్ లిజనింగ్ వల్ల హార్ట్ రేట్ కూడా స్టేబుల్గా ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. అంతేకాకుండా పేషెంట్కి కూడా హాస్పిటల్లో పెయిన్ని కంట్రోల్ చేయడానికి, యాంగ్జైటీని తగ్గించడానికి మ్యూజిక్ థెరపీ యూస్ చేస్తున్నారు. ఇంకా మనకి స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మ్యూజిక్ చాలా హెల్ప్ చేస్తుంది. నైట్ టైంలో సాఫ్ట్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వినామంటే బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది, మంచిగా నిద్ర వస్తుంది. మ్యూజిక్ వినడం మాత్రమే కాదు, మ్యూజిక్ నేర్చుకోవడం వల్ల లేదా ప్లే చేయడం వల్ల మెమరీ షార్ప్ అవుతుంది, అలాగే కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతాయి. ఎగ్జామ్ టైంలో స్టూడెంట్స్కి లైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినడం వల్ల ఫోకస్ పెరుగుతుంది. ఇంకా ఈ మ్యూజిక్ని డ్యాన్స్తో కలిపి చేస్తే ఇంకా ఎన్నో బెనిఫిట్స్. మెంటల్ రిలాక్సేషన్తో, ఫిజికల్ యాక్టివిటీ వల్ల, ఎక్సర్సైజ్తో వచ్చే బెనిఫిట్స్ని కూడా మనం పొందొచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మీరు టైర్డ్ అయినా, స్ట్రెస్ అయినా, సాడ్గా ఫీల్ అయినా మీ ఫేవరెట్ మ్యూజిక్ ఆన్ చేసుకోండి. మ్యూజిక్ ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఇది మన మైండ్ అండ్ బాడీకి ఒక మెడిసిన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వింటూనే ఉండండి, మీకు ఇష్టమైన సాంగ్స్ చూస్తూనే ఉండండి కేటీ న్యూస్.